హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మీలో చాలా మందికి అన్న మాకు ఫేస్బుక్ కంటెంట్ మానిటైజేషన్ అండ్ ఆ టూల్ ఏదైతే ఉందో మాకు కూడా కావాలి, మాకు ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు, చాలా మంది అడుగుతున్నారు కూడా. సో ఎప్పుడైనా సరే ఫేస్బుక్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పిన దాంతోపాటు మనకు ఫేస్బుక్ పేజ్లో ఫేస్బుక్ ఫర్ క్రియేటర్స్ అని చెప్పేసి పక్కన పెడుతున్నా చూసుకోండి. సో వీళ్ళ ఫేస్బుక్ టీం నుండి ఒక అఫీషియల్ పేజ్ ఉంది ఫేస్బుక్లోనే. మీరు అక్కడ ఫేస్బుక్ సెర్చ్లోకి వెళ్ళి ఫేస్బుక్ ఫర్ క్రియేటర్స్ అని కొడితే అక్కడ పర్సన్ చూపిస్తున్నా, అతను మాట్లాడుతుండు. సో అతను ఫేస్బుక్లో ఒక టీం మెంబర్ అనమాట. సో మీకు ఆ టూల్ రావాలి అంటే సో మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పిండు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మీకు చెప్తూనే ఉన్నా. దాంతోపాటు అతను చెప్పింది కూడా మీరు వినండి. సో వింటే సో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. సో ఆ కంటెంట్ మానిటైజేషన్ టూల్ ఏదైతే ఉందో అది మనకు రావాలి అంటే మనం ఇంకేం చేయాలని చెప్పేసి మీకు ఇంకా అర్థమవుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అతను ఇంగ్లీష్లో మాట్లాడుతుండు. సో మీకు ఇంగ్లీష్ వస్తే ఓకే, రాకపోతే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి వెళ్ళి చూపించండి, వాళ్ళు మీకు చూసి మీకు తెలుగులో చెప్పమని చెప్తారు వాళ్ళు. సో అందులో ప్రాబ్లం ఏం లేదు. సో నాకేం తెలుసా మీకు చెప్తూనే ఉన్నా. సో మీరేం టెన్షన్ పడకండి, మీరు రెగ్యులర్గా మీరు పని చేసుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ అందరికీ కంటెంట్ మానిటైజేషన్ టూల్ రావాలని కోరుకుంటున్నా. దాంతోపాటు నేను నా సైడ్ నుంచి ఫేస్బుక్ తరపున కానీ యూట్యూబ్ తరపున ప్రతిదీ నాకు తెలిసిన ప్రతిదీ మీకు చెప్తూనే ఉన్నా. డౌట్లు అడిగినా క్లియర్ చేస్తున్నాం. బట్ మీరు నాకు సపోర్ట్ చేయడం లేదు, బాగా అనిపిస్తుంది. చూసుకోండి, దగ్గర 9-10 వేల వ్యూస్ ఏవైతే వచ్చినా వీడియోకి, దానికి లైక్లు సరిగ్గా లేవు. మొన్న ఒక వీడియో పెట్టినా 1000 క్రాస్ చేసింది, బట్ 100 లైక్లు కూడా రాలే. లైక్ చేసి ఏమవుతుంది చెప్పండి, లైక్ చేసి సపోర్ట్ చేసి ఏమవుతుంది? ఏంటబ్బా మరి ఇంత దారుణంగా ఉన్నారు? మన తోటి క్రియేటర్ మన కోసం ఇంత హెల్ప్ చేస్తుండు, అతనికి తెలిసిన ప్రతిదీ మనకు చెప్తుండు. సో అతను సపోర్ట్ చేయడం తప్పేమని చెప్పేసి సపోర్ట్ చేయొచ్చు కదా. సో లైక్ చేసి ఏమవుతుంది? మీ వీడియో స్వార్థానికి చూస్తారు, డౌట్ ఉంటే కామెంట్లు అడుగుతారు, నేను చెప్పేస్తే ఆపుకోకుండా మన వల్ల అని చెప్పేసి మీరేమో లైక్ కొట్టకుండా వెళ్ళిపోతారు. సపోర్ట్ మాత్రం చేయకండి కదా, బాగాలేదబ్బా, ఈ పద్ధతి ఏం బాగాలేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఏం డౌట్లున్నా క్లియర్ చేస్తున్నా, మీకు హెల్ప్ చేస్తున్నా. దాంతోపాటు మన అప్కమింగ్ వీడియోస్లో ఫేస్బుక్లో మూవీ క్లిప్స్ అప్లోడ్ చేసి చాలామంది లక్షలు సంపాదిస్తున్నారు, నార్త్ సైడ్లో లక్షలు సంపాదిస్తున్నారు. ఆ సిరీస్ కూడా మీకోసం తీసుకొస్తా. బట్ నేను మీకోసం తీసుకురావాలి, మీకు హెల్ప్ చేయాలి అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తేనే కదా నేను చేసేది. సో అర్థం చేసుకోండి ప్లీజ్, ఓకేనా? సో మన ఛానల్ నుండి మీకు ఇన్ఫర్మేషన్ ఏమున్నా చాలా జెన్యున్గా ప్రాంప్ట్గా ఉంటుంది. మిస్లీడింగ్ కానీ మిస్గైడ్ అట్లాంటిది ఏముండదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను మీకు సపోర్ట్ చేసినా మీరు నాకు అట్లాగే సపోర్ట్ చేయండి, ఇంకోటి ఏం లేదు, ఓకేనా? సో ఆ వీడియో చూసుకోండి. మీకు తెలియకపోతే మన ఛానల్ డిస్క్రిప్షన్లో వీళ్ళ అఫీషియల్ లింక్ ఏదైతే ఉందో సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. దాన్ని మీకు క్లిక్ చేస్తే డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తుంది, సరే ఆ ఫేస్బుక్ యాప్కి వెళ్తుంది. సో వాళ్ళ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ పర్సన్ గుర్తుపెట్టుకోండి, ఇతను మాట్లాడుతుంది కదా, కొద్దిగా బ్లాక్ ఉన్నాడు కదా. సో ఈ పర్సన్ మాటలు వినండి. సో మీకు ఆ టూల్ రావాలంటే మీకు ఏం చేయాలో మీకు తెలుస్తుంది అక్కడి నుంచి, ఓకేనా? సో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్. మా బొమ్మడిది ఎప్పుడు వీడియో చేసినా అత్తాడు కాయ్ కాయ్ అంటాడు. హాయ్ చెయ్యి, ఆయన హాయ్. ఓకే గైస్, బాయ్.